నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం ఎలా మొదలైంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మొదలై? దాన్ని ఎలా తయారు చేశారు? నాగసర్ప బంధం ఉందా నీలకంఠేశ్వర స్వామికి? ఇక నీలకంఠేశ్వర స్వామి ప్రత్యేకత ఏమిటి? ఈ యొక్క రథము మొదటిదే, రెండవదే? తెలుసుకుందాం ఈ యొక్క విషయాలు. వీడియోలోకి వెళ్దాం. కర్నూలు జిల్లా ఎమరుగు మండలంలోని ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం ఈ యొక్క చరిత్ర ఉందని మీకు తెలుసా? ఒక్కరికైనా అనిపించిందా ఈ యొక్క దీని గురించి తెలుసుకోవాలా, ఎలా మొదలైంది అనేది? ఇది మీకోసమే. ఒకవేళ తెలిసినట్టయితే కామెంట్ చేయండి మాకు. ఈ యొక్క ఆర్షేయ కాలం అని మొదలైందంట. ఎందుకంటే వాళ్ళు ధర్మకర్తలు చెప్పినప్పుడు దాదాపు 350 సంవత్సరాలు పూర్తి అయ్యింది యొక్క రథం వస్తామని చెప్పి. ఈ యొక్క రథం అనేది మొదటిది కాదు, ఇది రెండో రథం అని. మొదటి రథం వచ్చేసి అపవిత్రమైందని, కాల్చివేయబడిందని చెప్పారు. ఈ యొక్క రెండో రథం వచ్చేసి కర్ణాటక నుంచి ఒక శిల్పకర్తను తెప్పించి వీరప్పన్ అనే ఒక శిల్పకర్తతో దీన్ని తయారు చేశారు. సరే, ఈ శిల్పకర్త చెక్కినప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రథాన్ని. చుట్టూ చూడండి ఎంత బలిష్ఠగా, ఎంత ఆ యొక్క బొమ్మలు చూడొచ్చు మీరు ఏ విధంగా శిల్పి ఎంత విధంగా చెక్కాడు దీన్ని. ఈ యొక్క టీం వచ్చేసి అప్పట్లోన ఘనంగా ఈ యొక్క రథాన్ని చెక్కారు. ఇప్పుడు చాలా మంది ఒక ఎమగనూరు పట్టణానికి వచ్చినప్పుడు ఆ రథాన్ని చూస్తే, ఎందుకంటే రథం ఎక్కడ లేదు. ఈ యొక్క రథంకు ఉన్న ప్రత్యేకత ఏ ఒక్క జిల్లాలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు. అంత ప్రాముఖ్యమైన ఒక రథం ఇది. ఈ రథంలో నీలకంఠ స్వామి ఎలా వెలిసిందని అడిగినప్పుడు వాళ్ళు వెలిసలేదు, కానీ కాశీని తెప్పించాం ఈ యొక్క దేవస్థానంకి అని చెప్పారు. ఈ యొక్క నీలకంఠ స్వామి ప్రత్యేకత ఏమిటంటే, ఆ రోజు రథమోత్సవం రోజు అనేకమైన భక్తులు వాళ్ళ కోరికలు, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తారంట ఈ రథం దగ్గరికి. వాళ్ళు లాగి ఇది జరిగితే నీకు ఇది ఇస్తామని వాళ్ళు కోరుకొని దేవుని అడిగేవారంట. అది మరుసటి రోజు ఒకళ్ళు నెరవేరితే దేవునికి అభిషేకం చేయడం శివునికి అని చెప్పేవారు. మరి భక్తులు కూడా అంటున్నారు. సరే, ఈ యొక్క నీలకంఠ స్వామి నాగసర్ప బంధం ఉందని, ఆయన కాపులా ఉంటుందని అనేవారు. ఎందుకంటే మొదటి రథం వచ్చేసి అపవిత్రమైంది కదని, రెండో రథం అలా కాకూడదని, మరి దీనికి నాగసర్పం బంధం ఉందని, ప్రతి పౌర్ణమి రోజు శివలింగం దగ్గరికి వచ్చి నాట్యం చేసి ఆయన చుట్టూ తిరిగి దాని లింగాన్ని చుట్టుకొని కూర్చుంటుందని మరి ఆయన అంటున్నాడు. కానీ ఒకవేళ చూడాలనుకుంటే ప్రతి ఒక్క పౌర్ణమి రాత్రి 12 గంటలకు వచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు చూసినట్టయితే అక్కడ ఆ నాగసర్పం ఉంటుందని, దేవుడు నీలకంఠ స్వామి దర్శనం ఇస్తాడని మరి పూజారిగా అంటున్నారు. అది నమ్ముతున్నారు కూడా జనాలు. అంటే అరటి పండు ఎరిసడము, అలాగే చెరుకుని కంకిని విసరడం అనేది ఒక ఆచారంగా పెట్టుకున్నారు. కానీ ఈ యొక్క బాబ్రీ మసీదు గురించి మరి యొక్క అల్లరి చెలరేగినప్పుడు మరి యొక్క రథం యొక్క ఆచారాన్ని ఆపవే జరిగింది. ఎందుకంటే మరి ఇలాగ జరుగుతుందేమో అని, మరి కులాల మతాల మధ్య మరి యొక్క గొడవను మరి రేపినట్టు ఉంటుందని ఒక ప్రభుత్వం అనేది దీన్ని ఆచారాన్ని ఆపవేయడం జరిగింది. సరే, యొక్క నిర్వహిస్తున్న ఈ యొక్క రథాన్ని ధర్మకర్తలు వచ్చేసి వంశస్థులు వచ్చేసి మాచాన సోమప వంశస్థులు, వీళ్ళందరూ ఈ వంశస్థులు ఈ యొక్క రథాన్ని ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం జరిపిస్తూ ఘనంగా వాళ్ళ కుటుంబంలో మరి పెద్ద రీతిగా మరి పెద్ద కుమారుడైన ఆ వారసుడే ఈ యొక్క ధర్మకర్తగా ఉంటాడని చెప్పారు. అలాగే ప్రతి సంవత్సరం అనేకమైన క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు కలిసికట్టుగా చేసుకుంటారని అనేక మంది ఇంకా వ్యాపార వ్యక్తులు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. కంటెంట్ నచ్చింది మాకు, ఒకవేళ ఇలాంటి కంటెంట్ కావాలన్నప్పుడు కామెంట్ రూపంలో నాకు తెలియజేసినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క కంటెంట్ మీ దగ్గర తీసుకొస్తాము. థ్యాంక్ యూ, బాయ్. అప్పటికి పురాతన కాలం అంటే ఆర్షేయం అంటే సుమారుగా 300 సంవత్సరాల పైన ఉండొచ్చని మా అంచనా ప్రకారంగా ఆర్షేయ కాలం నుంచి అని చెప్పి ఆహ్వాన పత్రికల దాని నుంచి మేము చెప్పగలుగుతున్నాము. స్వామివారి ప్రత్యేకతకు మళ్ళీ ఇక్కడ కాకుండా దేశ నలుమూలల నుండి, రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి, పక్క ఊర్ల నుంచి అందరూ ప్రతి ఒక్కరు దేవుడిని కొలుచుకుని ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం వాళ్ళు అనుకున్న విధంగా జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారి పూజలు చేసుకోవడం, తర్వాత ఇక్కడ దర్శనం తర్వాత వాళ్ళకు మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరికి రావడం ఇక్కడ ప్రత్యేకత. ఇప్పుడు ఉదాహరణగా నన్ను కూడా చెప్పొచ్చండి నేను, ఎందుకంటే ఒకప్పుడు నాకు ఎక్కడ లేదని చెప్పారు డాక్టర్లు. బైపాస్ తర్వాత మీకు కష్టమండి ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పారు. కానీ ఇప్పటికీ 20 ఏళ్ళు 10 ఏళ్ళు నడుస్తుంది.
ఈరోజు నేను ఉన్నానంటే ఇంకా దేవుడిని వాళ్ళ డాక్టర్లు కూడా అదే మాట చెప్తారు. ఈరోజు దేవుడు ఉన్నాడంటే ఎవరయ్యా అంటే నిన్ను కూడా చూపించచ్చు, నువ్వు ఎవరిని కొలుస్తావు ఆ దేవుణ్ణి చూపి అని చెప్పి చెప్తారు. ఆ విధంగా నీలకంఠేశ్వర స్వామిని చూపించాను. అక్కడ వెళ్తలేదు, కాశీ నుంచి మా తాత ముత్తాతలు పూర్వంలో తీసుకొచ్చారని ఎద్దుల బండి పైన అని చెప్తారు మాకు. ఇప్పుడు కట్టడం లేదు రథశాలలో, అప్పుడు కేవలం రేకులతో షెడ్ కట్టారు. అప్పుడు కాలంలో లోపల నాగసర్పం ఉండేదని చెప్పేవాడు. చాలామంది చూసిన వాళ్ళు కూడా చెప్పారు. అప్పుడు మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు చెప్పేవాడు. ఆ తర్వాత ఇప్పట్లో అయితే బిల్డింగ్ కట్టినప్పటి నుంచి అయితే ఏది లేదు. కర్ణాటక నుంచి విరుపన్న అని శిల్పి ఆయన పిలుచుకొచ్చి ఇక్కడ పూర్వంలో ఇక్కడే తయారు చేసి అంతా దాన్ని అక్కడ కావాల్సిన చక్కని సమకూర్చు చేశారు. ఆ తర్వాత మొట్టమొదట దీనికి తాళ్లతో లాగేవారంట. మరి ఆ రాను రాను ఆ తాళ్ళు కాకుండా బ్రిటిష్ వాళ్ళు కొన్ని గొలుసులతో కొన్ని కొన్ని ప్రాబ్లం నుంచి మద్రాసుకి వెళ్ళారు. మా తాత ముత్తాత గారు కోటికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడి నుంచి కొనుక్కుని వచ్చారని చెప్పి మా ఇంట్లో కూడా మా పెద్దలందరూ చెప్తే మేమంతా విని దాన్ని చెప్పగలుగుతున్నాం. మొదటి రథం కాలిపోయిందని చెప్తారు. కొన్ని ప్రాబ్లం నుంచి అది పోయింది. ఆ తర్వాత ఇప్పుడు సుమారు ఇది 120 సంవత్సరాల దాకా అయ్యింది వచ్చని చెప్పి చెప్తారు. లోపల అది కూడా డేట్ కూడా ఉందని చెప్తారు. మేము అంత లోపలికి ఎక్కడానికి అక్కడ అవకాశం కూడా లేదు. రథమే పురాతన రథం. ఒకప్పుడు రథాన్ని లాగాలంటే చైన్ ఈజీగా వెళ్ళేది, ఈజీగా తీసుకెళ్ళేవాడు. ఈరోజు ఎట్లయిపోయిందంటే ఆపాల్సి వస్తుంది. ఎప్పుడు ఆపలేదు, మేము ఇప్పుడు ఆపుతున్నాం, చాలా నిదానంగా వెళుతుంది రథం కూడా. ఎందుకు అంటే కారణము జనము ప్రతి సంవత్సరము భక్తులు పెరుగుతున్నారు కాబట్టే ఈ ఈ విధంగా జరుగుతున్నది. లేకపోతే ఇంతకుముందు అయితే ఇంకా అరటి పండ్లు వేసేవాళ్ళు. అక్కడికి ముందు చెరుకు విసిరేవాళ్ళు. ఆ తర్వాత అరటి పండ్లు వచ్చింది. అరటి పండ్ల తర్వాత ఇప్పుడు అవి కూడా విసిరే ఛాన్స్ కూడా లేదు. అంత క్రౌడీగా ఉంటుంది, అంత రద్దీగా ఉండి ఈరోజు నిదానంగా జరుగుతుంది రథం. కొద్దిగా హిందూ ముస్లిము గలాట నుంచి బాబ్రీ మసీద్ నుంచి అప్పుడు ఆ రోజు ఈ అరటి పండ్ల నుంచి వేరే విధంగా ఏదైనా ప్రాబ్లం జరుగుతాయని చెప్పి అవాంతర సంఘటనలు జరుగుతాయని చెప్పారు. కానీ ఇక్కడైతే అలాంటివి ఎక్కడ లేదు. ఎందుకంటే ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అందరూ కలిసి చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే వాళ్ళు కూడా దేవునికి చందాలు సమర్పించుకుంటున్నారు. వాళ్ళు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటున్నారు. అందరూ దీని ప్రకారంగా కుల మత ప్రసక్తి లేకుండా జరుగుతున్న పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. అంటే లేదు అవన్నీ ఇప్పటి నుంచో చూస్తున్నాం కదా. ఇక్కడ ముస్లింలు అంటే అందరూ మేము కలిసి అన్నదమ్ముల మాదిరిగా మామ అన్న తమ్ముళ్ళని వెళ్తున్నాం అని ఎప్పుడు రాలేదు. ఇంకా క్రైస్తవులు అంటారా, వాళ్ళు కూడా మా దాంట్లో పార్టిసిపేట్ చేసి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు వ్యాపారం కూడా చేసుకుంటారు. అందరూ ఉన్నారు. మేము వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మేము ఆ సంవత్సరం పోవాల్సి వచ్చింది అంతే తప్ప దీనికైతే ప్రత్యేకంగా ఏం జరగలేదు. అవాంఛనీయ సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఇప్పటివరకు కరోనా సందర్భం కూడా ఆగలేదు అసలు అయితే. ముందు అక్కడికి ఇంకా ముందుగానే, ఎందుకంటే ఆర్షేయ కాలం అంటే బ్రిటిష్ వారు పెట్టిన కాలం అది. ఆర్షేయుడు అంటే చైనా నుంచి వచ్చిన ఒక యాత్రికుడు. అప్పుడు ఆ కాలాన్ని ఆర్షేయ కాలం అని చెప్పారు. అప్పటి నుంచి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు రికార్డు ప్రకారంగా మా తాత ముత్తాతల నుంచి 8వ తరం నిర్వహిస్తున్నాం మేము. 8వ తరం మా తాత గంగప్ప అక్కడి నుంచి చెప్పగలుగుతాను. ప్లేస్ ఇది బయట ఉండే ప్లేస్. ఇక్కడ అప్పుడు ఏది దేవస్థానం కట్టడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఒకప్పుడు 1935లో కొంతమంది కూడా ఇది మీకు చెందలేదు, మీకు సంబంధం మేము కూడా చేయాలని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్ళారు. అప్పుడు మేము దీని వంశీకులు మేము కట్టినాము ఫౌండర్స్ అని చెప్పి మద్రాస్ హైకోర్టులో నిరూపించడం జరిగింది. మరి తర్వాత దీనికి నిదర్శనంగా అయితే ఇప్పుడు రథశాల ఉంది. అక్కడ ఉండే లాస్ట్ చివరి ఇండ్లు కూడా మా వాళ్ళే. ఇక్కడ పక్కన ఉండేవాళ్ళు కూడా మా చాని వాళ్ళ ఇంట్లే. మేమంతా మా వంశస్థులే దాదాపు 300 నుంచి 600 ఇదే స్థలం. ఎందుకంటే దీనికి రుజువు కూడా 1882లో ఇప్పుడు కూడా ఎస్ఆర్లో తీస్తే కూడా మా తాత గంగప్ప గారి పేరు పైన ఉంది. అది కూడా అక్కడ ఉండే ఆ దేవస్థానం యొక్క అంగళ్ళు, ఆ ప్లేస్, ఆ స్థలము ఆయన పేరు పైన దానికి కూడా రుజువు. అంటే 1932లో మా ముత్తాత గారు నాగిరెడ్డప్ప గారు ఆ రోజు పబ్లిక్ టెంపుల్గా ప్రకటించారు. అతను అంటే అందరికీ రావచ్చు, అందరూ చేసుకోవచ్చు. తర్వాత ఎండోమెంట్ కూడా అతనే ఆ రోజు అలౌ చేశారు. అంటే కేవలం ఎండోమెంట్ వరకు ఉండాలని చెప్పి ఆ విధంగా పెడుతూ దాన్ని చేసిన తర్వాత 1935లో మాకు హక్కులు ఉన్నాయని కొంతమంది పోయినారు. జాతర మీరు చేయడము, మీరు హోమం ముందు కూర్చోవడము, మీకు ఏమున్నాయి హక్కులు అని చెప్తే అప్పుడు కోర్టుకు వెళ్ళాము.
1935లో ఆ రికార్డ్ ప్రకారం కోర్టులో కూడా డిక్లేర్ చేసి ఎండోమెంట్ కూడా సూచించింది. వీళ్ళే ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళే చేయాలని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు దీంతో పాటు కుర్ని దైవచార సంఘం కూడా మాకు సంబంధించింది. అది ఇప్పటి వరకు మేమే చేయాలని చెప్పి దాంట్లో రికార్డు ప్రకారం ఉంది ఇది. ఇవి అందుకు ఆ ప్రకారం ఇస్తూ మా తాత ముత్తాతల నుంచి మా అన్నగారికి ఈరోజు మా అన్న కుమారుడి, ఎందుకంటే మా ఇంట్లో ఇంటి పెద్ద కుమారుడు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ దేవస్థానం యొక్క వంశపారంపర్య ధర్మకర్తగా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. దానికి అందరూ మేము వంశస్థులంతా తోడుండి ఈ కార్యక్రమాలను చేస్తాం. కమ్యూనిటీ టెంపుల్ ఇది, ఎగ్జామ్టెడ్ టెంపుల్. ఆల్రెడీ 1935లో ఆ రోజు డిక్లేర్ చేస్తూ కూడా కమ్యూనిటీ టెంపుల్, ఎగ్జామ్టెడ్ టెంపుల్ అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కుర్ని కులస్తులు చేస్తున్నాం. దాంట్లో మేము ముందుండి మా సొంత ఖర్చులతో కూడా కొన్ని చేస్తూ, అంటే ఇప్పుడు ఎండోమెంట్ చేరిన తర్వాత 2014 తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చిన తర్వాత దీన్ని ఎండోమెంట్లో పూర్తిగా ఈవోని ఆ రోజు రావడం జరిగింది. ఈవో గారు వచ్చిన తర్వాత మేము ఖర్చులు, ఎందుకంటే గవర్నమెంట్ ఫండ్ అయితే ఇప్పటివరకు ₹1 తీసుకోకుండా మేము మాకు వచ్చే ఇక్కడ ఉండి విరాళము, తర్వాత స్టాల్స్, ఆ తీర బజార్లో వేసే చిన్న గుడారాలు, ఆ గుడారాల నుంచి వాళ్ళు సేవా రూపంలో విరాళాలుగా ఇచ్చే ఆ డబ్బును తీసుకుని మేము ఈ రోజు వరకు చేస్తున్నాం. మరి ముందుగానే డబ్బుగా అవసరం అవుతుంది కాబట్టి ఎండోమెంట్ నుంచి అయితే మాకు ఏ విధంగా ఫండ్ అయితే ఇవ్వరు. మా సొంత ఖర్చులతో పెట్టి ఆ తర్వాత వచ్చిన దాన్ని మేము సరి చేసుకుంటూ ఒక సంవత్సరం సరిపోతుంది, ఒక సంవత్సరం సరిపోకపోవచ్చు, దాన్ని చూసుకుంటూ అట్లే అవుతుంది. మాచాని శివశంకర్, నేను ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్. కేశవ, నేను ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ ప్లస్ మరియు ఈ టెంపుల్లోనే క్లర్క్గా పనిచేస్తున్నాను. కుర్ని కుల